ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం. ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన మనిషి స్వాభావిక నైజంలో అంతర్భాగం కాదు. మనం తిరిగి పుట్టినప్పుడు మనలో దేవుని కుమారుని జీవం ఉంటుంది. మనలో ఉన్న నూతన జీవాన్ని పరిపుష్టనిచ్చేది ప్రార్థనే. మనలో ప్రార్థన లేనట్లయితే మనలో ఉన్న నూతన జీవం ఆకలితో అలమటిస్తుంది. ప్రార్థన గురించి మనలో ఉన్న అభిప్రాయాలు చాలా భాగం సరైనవి కావు. ప్రార్థన గురించి ఈ అభిప్రాయాలు కొత్త నిబంధనలో మనకు కనబడవు. మనకు కావలసిన వాటిని పొందుకోవడం కొరకు ప్రార్థన చేయాలని మనం నమ్ముతాం. అయితే దేవుని గురించి తెలుసుకోవడమే వాక్యానుసారంగా ప్రార్థన లక్ష్యం. అడగండి మీకు దొరుకును. దేవునికి మనం కొన్నిసార్లు ఫిర్యాదులు చేస్తుంటాం, కొన్నిసార్లు మనల్ని మనమే సమర్థించుకుంటాం, కొన్నిసార్లు ఉదాసీనత చూపిస్తుంటాం. అయినా మనం ధైర్యంతో మనకు కావలసినది అడుగుతూనే ఉంటాం. మీరు బిడ్డల వంటి వారైతే కానీ అని ప్రభువు చెప్పాడు. దేవుని ప్రార్థించు, ఆయన నీకేం కావాలో దాన్ని ఇస్తాడు. అయితే మనలో దురవ్యవస్థలో ఉంటే తప్ప దేవుని ప్రార్థించం. నీ సమస్యలు దేవునికి వివరించు. ఈ సమస్యలే నిన్ను దురవస్థలో పడవేశాయి కదా. నీలో స్వభావంగా ఉన్నటువంటి కొన్ని విషయాలను స్వలాభం కోసం అడగకూడదు. ప్రార్థన అన్నిటినీ మారుస్తుంది అనడం కంటే ప్రార్థన నన్ను మారుస్తుంది, నేను అన్నిటినీ మారుస్తాను అనడం సబబ్బే. విమోచన మీద మనం ఆధారపడినప్పుడు మన దృక్పథాన్ని మారుస్తుంది. ఇది దేవుని ఏర్పాటు. ప్రార్థన కేవలం బాహ్య పరిస్థితులు కాదు. ప్రార్థన మనిషి అంతరంగక పాప స్వభావాన్ని దేవునికి విధేయతగా లోబడి నైతికంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనల్ని సరిచేయడం. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దైవికమైన ప్రార్థనలు చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు నేర్పిన ప్రార్థన చేసి మన జీవితాన్ని మార్చుకుందాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. కొద్దిపాటి దేవుడు మన ఇంట్లో దీవించుగాక. ఆమె మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించాం ప్రభా. మరలా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభువా, శిష్యులు నాయనా మాకు ప్రార్థన నేర్పమన్నారు. శిష్యులు నేర్చుకున్న ప్రార్థన మేము కూడా నేర్చుకుని ఆ విధంగా చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన మా అవసరాలకు మాత్రమే కాదు, మా అంతరంగిక పాప స్వభావాన్ని పరిపూర్ణంగా విడిచి మీ చిత్తాన్ని చేసే విధంగా మేము జీవించలాగా సహాయం చేయండి. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత కలిగిన వారందరినీ కూడా వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి. నేపాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భయంకరమైన వరదల నుంచి ఆ దేశాన్ని నేను ఆ పరిస్థితులను కాచి కాపాడు. వర్షాలు లేక బాధపడుతున్న మా రాష్ట్రాల్లో వర్షాలు దయచేయండి. దినమంతా మీరే కాచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. నడిచినాను తండ్రి. ఆమె